టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోటి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరం నివేదిక, సిబిఐ దర్యాప్తుపై బీఆర్ఎస్ ధర్నాలు, రాస్తారోకాలకు సంబంధించి డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నేడు రేపు ధర్నాలకు పిలుపునిచ్చారు కేటీఆర్. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా ధర్నాలు చేయబోతోంది బీఆర్ఎస్. మండల జిల్లా కేంద్రాల్లో నిరసనలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ తోటి సమావేశమయ్యారు కేటీఆర్. అందుబాటులో ఉన్న నేతలు ఫామ్ హౌస్ రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించబోతోంది బీఆర్ఎస్ నాయకత్వం. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఏంటి ఇప్పుడు ఏం చేయబోతోంది బీఆర్ఎస్? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లబోతుంది. ప్రజల్లో క్లియర్గా ఇది కేసీఆర్ పైనో, కేటీఆర్ పైనో, లేకపోతే బీఆర్ఎస్ పైనో జరుగుతున్నటువంటి దాడి కాదు. సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కేసును అప్పగించడం అంటే కాళేశ్వరంని ఖచ్చితంగా పర్మనెంట్గా క్లోజ్ చేయాలనే కుట్ర, తెలంగాణ పైన జరుగుతున్నటువంటి కుట్రగా భావిస్తామంటున్నారు కేటీఆర్ టెలికాన్ఫరెన్స్లో. అందరికీ ఈ విషయం చెప్పాలి, ఇది మోడీ, చంద్రబాబు, రేవంత్ ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి కుట్ర. కాళేశ్వరాన్ని పూర్తిగా పక్కన పెట్టి అక్కడి నుంచి గోదావరి నీటిని మొత్తం కూడా బనకచెర్లకు తరలించుకుపోయేటువంటి కుట్ర చేస్తున్నారు. ఇది కేవలం ఒక పార్టీ పైన చేస్తున్నటువంటి కేసు కాదు, పార్టీ పైన పెట్టినటువంటి కేసు కాదు. బీఆర్ఎస్కి కేసులు కొత్త కాదు. అనేక ప్రభుత్వాలతో అనేక సార్లు అనేక కేసులు ఎదుర్కొంది. ఉద్యమ కాలంలోనే అనేక ప్రభుత్వాలకు ఎదురొట్టి నిలిచింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా సవాలు విసిరి మరి ఉద్యమాలు చేసింది. కాబట్టి ఈ కేసులేం కొత్త కాదు. ఈ కేసులను మేము పట్టించుకోము. కానీ న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. కానీ ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్తాం. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఖచ్చితంగా మరొక ఉద్యమం రూపంలో ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు రేపు 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలు, జిల్లాల కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని కేటీఆర్ టెలికాన్ఫరెన్స్లో చెప్పారు. దాంతోపాటుగా మండల కేంద్రాల్లో ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళ నాయకత్వం వహించాలి. జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతానికి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నాయకత్వం వహించాలి. ఇక ఇంపార్టెంట్ లీడర్షిప్ అంతా కూడా ఫామ్ హౌస్కి రావాలి. ఇంపార్టెంట్ లీడర్స్ అంతా కూడా ఫామ్ హౌస్కి రావాలి. ఫామ్ హౌస్లో దీనిపైన భవిష్యత్తు కార్యాచరణ, భవిష్యత్తులో ఏం చేయాలి, సిబిఐ ఎట్లాగూ రాబోతుంది, జీవో కూడా ఇవ్వబోతున్నారు, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, న్యాయస్థానాన్ని ఎట్లా ఆశ్రయించాలి, ఏం చేయబోతుంది, ఇటు బీజేపీ కాంగ్రెస్ కలిపి చేస్తున్నటువంటి కుట్రగా ఎట్లాగో బీఆర్ఎస్ భావిస్తుంది. కాబట్టి ఏమైనా అరెస్టుల వరకు వెళ్తారా, లేకపోతే ఇన్వెస్టిగేషన్కి పదే ఢిల్లీ పిలుస్తారా, లేకపోతే ఇక్కడనే ఇన్వెస్టిగేషన్ చేస్తారా, ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటిపైన కూడా కొంత చర్చించబోతున్నారు. సిబిఐకి ఇవ్వడాన్ని చాలా సీరియస్గా తీసుకుంది బీఆర్ఎస్ అని చెప్పొచ్చు. దాంతోపాటు పార్టీ మీద జరుగుతున్నటువంటి కుట్ర కాదు, తెలంగాణ రాష్ట్రం పైన జరుగుతున్నటువంటి కుట్ర. బీఆర్ఎస్ని అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని పూర్తిగా క్లోజ్ చేసేటువంటి కుట్రగా ప్రజలు భావించాలంటూ ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేటీఆర్, హరీష్ రావు అయితే ప్రస్తుతానికి లేరు, ఆయన యూకే వెళ్ళారు. ఆయన కూతురు కాలేజ్లో అడ్మిషన్ కోసం ఆయన యూకే వెళ్ళారు. కేటీఆర్ ఉన్నారు, మిగతా లీడర్షిప్ ఉన్నారు. ఈరోజు రేపు హైదరాబాద్లోనే మరో ప్రాంతంలోనో అంతా కూడా ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొనబోతున్నారు. ఈ 2 రోజుల యాక్టివిటీ తర్వాత వరుసగా ప్రజల్లోకి వెళ్ళి ఈ విషయాల్ని క్లియర్గా చెప్పాలి. కాళేశ్వరంలో జరిగిందేంటి, జరిగిన డ్యామేజ్ ఏంటి, ఇన్ని కాంపోనెంట్స్లో ఒక చిన్న కాంపోనెంట్ ఇరిగిపోయినంత మాత్రాన, కూలిపోయినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఏం కాలేదు, కావాలని జరుగుతున్నటువంటి ఈ కాన్స్పిరసీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తుంది. రైట్ రాకేష్, అందుకను